సో ఈరోజు మన నెక్స్ట్ చాప్టర్ 14 ఈకోసిస్టమ్ అనేది ఈకాలజీ అనే యూనిట్లో వన్ ఆఫ్ ద చాప్టర్. సో ఈ ఈకోసిస్టమ్ ఎప్పుడు వస్తుందంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్లో ద గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ టిష్యూస్, ద గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ మేడప్ ఆఫ్ ఆర్గాన్స్, ద గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్. అలానే ఆర్గాన్ సిస్టమ్ ఆల్ టుగెదర్ కన్స్టిట్యూట్ ఆర్గానిజం. ద ఆర్గానిజమ్స్ will be constitute as population, group of organisms. And population, different types of population together constitutes community to ecosystem. So means interaction between the living and non-living things. So ecosystem, the different ecosystem will combine to form biomes, and the group of biomes together is the biosphere. The first chapter is regarding the organisms and population we have so far covered, and population interactions as so far, and now the chapter is regarding the ecosystem. Ecosystem అనేది ఏంటంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ చాప్టర్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నేచర్. ఇన్ దిస్ చాప్టర్ మనం ఈకోసిస్టమ్ స్ట్రక్చర్ ఏంటి, వాటి ఫంక్షన్ ఏంటి, ప్రొడక్టివిటీ అంటే ఏంటి, అలానే డీకంపోజిషన్ అంటే ఏంటి, ఎనర్జీ ఫ్లోర్, ఇకలాజికల్ పిరమిడ్స్. ఎనర్జీ అనేది లోవర్ ట్రాపికల్ లెవెల్ నుంచి అలా కాకుండా సన్ నుంచి హయ్యర్ ట్రాపికల్ లెవెల్కి ఎలా ఫ్లో అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఈకలాజికల్ సక్సెషన్ అనమాట. ఈకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటంటే, సో అసలు లైఫే లేని దగ్గర లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఆల్రెడీ లైఫ్ అక్కడ స్టార్ట్ అయ్యి కొన్ని క్లైమాటిక్ సిచ్యువేషన్స్ వల్ల లైఫ్ పోయింది, మళ్ళీ ఎలా లైఫ్ స్టార్ట్ అయింది. సో అవి ఈకలాజికల్ సక్సెషన్. న్యూట్రియంట్ సైక్లింగ్, మన బాడీలోని ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఖచ్చితంగా మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ కావాలి. వీటి గురించి సైకిల్, ఇది నాన్ లివింగ్ థింగ్స్ నుంచి లివింగ్ థింగ్స్ నుంచి మళ్ళీ నాన్ లివింగ్ థింగ్స్కి ఎలా సైకిల్ అవుతుంది అనేది. సో ఈకోసిస్టమ్ అనేది మెయిన్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్, వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇంటరాక్ట్ అవుతాయి, అలానే సరౌండింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్తోనూ ఇంటరాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈకోసిస్టమ్ అనేది చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని దగ్గర డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది. స్మాల్ పాండ్ టు లార్జ్ ఫారెస్ట్ ఆర్ సీ. చాలా ఈకాలజిస్ట్లు ఏంటంటే ఎంటైర్ బయోస్పియర్ని ఒక గ్లోబల్ ఈకోసిస్టమ్గా చెప్తారు. సో యాజ్ ఏ కాంపోజిట్ ఆఫ్ ఆల్ లోకల్ ఈకోసిస్టమ్స్ ఆన్ ఎర్త్. ఈ సిస్టమ్ అనేది చాలా పెద్దదన్నమాట, ఇంకా చదవడం కూడా చాలా కాంప్లెక్స్ ఎట్ వన్ టైం. కన్వీనియంట్గా మనం ఏం చేసామంటే ఎంటైర్ గ్లోబల్ ఈకోసిస్టమ్ని రెండుగా డివైడ్ చేసాం. ఒకటి ల్యాండ్ మీద ఉండే ఈకోసిస్టమ్, ఇంకొకటి ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. ల్యాండ్ మీద ఉండే ఈకోసిస్టమ్ని టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అని, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అదే వాటర్లో ఉండే వాటిని ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అని, మళ్ళీ ఆక్వాటిక్లో కూడా ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టము అలానే మెరైన్ ఈకోసిస్టమ్ అని రెండు ఉంటాయి. సో ఫారెస్ట్, టెరెస్ట్రియల్లో అయితే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్, డెజర్ట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట టెరెస్ట్రియల్లో. సో పాండ్, లేక్, వెట్లాండ్స్, రివర్, ఎస్టరీ అంటే రివరు సీ కలిసే ప్లేసు, కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట ఆక్వాటిక్ ఈకోసిస్టమ్కి. సో క్రాప్ ల్యాండ్ ఇంకా ఆక్వేరియం అనేవి మ్యాన్మేడ్ ఈకోసిస్టమ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇంకా నెక్స్ట్కి వస్తే ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టమ్ని చూద్దాం. సో మనం ఈ ఈకోసిస్టమ్ అన్నా ఖచ్చితంగా మనకి ఒక ఇన్పుట్ కావాలి. ఆ ఇన్పుట్టే నన్ అదర్ దెన్ ప్రొడక్టివిటీ. సో ప్రొడ్యూసర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎక్కడైనా సరే ప్రొడ్యూసర్స్ అనేవి ప్లాంట్స్ అనమాట. పీ ఫర్ ప్లీ గుర్తుపెట్టుకోండి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫుడ్ ద్వారాను, న్యూట్రియంట్ సైక్లింగ్ ద్వారాను మనం ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే మన ఫిజికల్ ఎనర్జీ, సన్లైట్ని కెమికల్ ఫామ్ ఆఫ్ ఎనర్జీగా తయారు చేస్తున్నాం. సో మళ్ళీ కెమికల్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ మళ్ళీ బ్యాక్ టు న్యూట్రియంట్స్, బ్యాక్ టు సాయిల్ వెళ్ళిపోతుంది. సో మనం ఆ ఎనర్జీ ఎలా మనం తీసుకుంటాం, అలానే
మన న్యూట్రియంట్ కూడా ఎలా రీసైక్లింగ్ అవుతుంది, ఫుడ్ అనేది ఎలా డిగ్రేడ్ అవుతుంది అనేది కూడా చూస్తామన్నమాట. సో వీ విల్ ఆల్సో లుక్ ఎట్ రిలేషన్షిప్ ఆఫ్ సైకిల్స్, చైన్స్, వెబ్స్ దట్ వర్ క్రియేటెడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ ఎనర్జీ ఫ్లోస్. సో అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్ ఏంటి? వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ చాప్టర్లో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మనం చూస్తున్నాం. ఏబయోటిక్ ఇంకా బయోటిక్. సో 2 కంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి ఏబయోటిక్ ఇంకా బయోటిక్. సో మనం ఇండివిజువల్గా బయోటిక్ ఇంకా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ని ఏవైతే ఈచ్ అదర్ అఫెక్ట్ అవుతాయో వాటి మన సరౌండింగ్స్లోవి సపరేట్గా చూసామన్నమాట. సో ఏవేవంటే లైట్, టెంపరేచర్, వాటర్, విండ్, సాయిల్. సో ఇవి మన మెయిన్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ ఫ్యాక్టర్స్కి వస్తే ఇంటరాక్షన్స్, ఒక యానిమల్ ఇంకొక యానిమల్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, అంటే అది కమెన్సాలిజమా, అమెన్సాలిజమా, ప్రిడేషనా, పారాసైటిజమా, మ్యూచువలిస్టిక్ అసోసియేషనా, అలా కాకుండా సో సింబయోటిక్ అసోసియేషనా, వీటి గురించి మనం చూసాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వీటన్నిటిని ఒక పాయింట్లో కలిపి ఏబయోటిక్, బయోటిక్ ఎలా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా ఫుడ్ అనేది షేర్ అవుతుంది, ఇంటిగ్రేటెడ్గా మేనర్గా చూడబోతున్నాం. సో ఈ కంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టంలో ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది. బయోటిక్ ఇంకా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఫిజికల్ స్ట్రక్చర్ని మెయిన్గా క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ అన్నమాట. సో ఐడెంటిఫికేషను, ఎన్యూమరేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, సో వాటి యొక్క స్పీషీస్ కంపోజిషన్ గురించి ఇస్తుంది. అలానే వర్టికల్ డిఫరెన్సియేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఆక్యుపైయింగ్ డిఫరెంట్ లెవెల్స్. ఇప్పుడు ప్లాంట్స్ బేసిక్ లెవెల్ని ఆక్యుపై చేస్తాయి, దాని తర్వాత మనకి హెర్బివోర్స్ వస్తాయి, హెర్బివోర్స్ మీద ఆధారపడే కార్నివోర్స్. సో ఇలా మనకి స్ట్రాటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఫరెన్సియేషన్నే మనం ఏమంటామంటే స్ట్రాటిఫికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ట్రీస్ అనేవి టాప్ ఆఫ్ ద వర్టికల్ స్ట్రాటాలో ఆక్యుపై అవుతుంది, లేయర్ ఆఫ్ ఫారెస్ట్లో. హర్బ్స్ తర్వాత సెకండ్ది, సో లేయర్ ఆఫ్ ఫారెస్ట్, shrub the second, herbs and grasses occupy the bottom. సో అలానే కంపోనెంట్ ఆఫ్ ఈకోసిస్టమ్ అనేది ఫంక్షన్స్ యాజ్ ఏ యూనిట్. సో ఎందుకంటే ఈకోసిస్టమ్ అనేది ఫంక్షనల్ యూనిట్ కాబట్టి వెన్ యూ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్, మనం ఇందులో ప్రొడక్టివిటీ, డీకంపోజిషన్, ఎనర్జీ ఫ్లో, న్యూట్రియంట్ సైక్లింగ్ క్లియర్గా చూడబోతున్నాం. సో ఈ ఈథాస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి అక్వాటిక్ ఎకోసిస్టంలో ఒక చిన్న పాండ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. పాండ్ అనేది సెల్ఫ్ సస్టైనబుల్, వాటి ఫుడ్ అదే తయారు చేసుకుంటుంది కాబట్టి, అలానే అదే డీకంపోజ్ అవుతుంది, మళ్ళీ అదే ఆ డీకంపోజిషన్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్స్ అక్కడే అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి. సో రాదర్ సింపుల్ ఎగ్జాంపుల్, సో ఈవెన్ ద కాంప్లెక్స్ ఇంటరాక్షన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అక్వాటిక్ ఈకోసిస్టంలో చాలా కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి. పాండ్ అనేది యాక్చువల్లీ షాలో వాటర్ బాడీ, పైన మెన్షన్ చేసిన వాటన్నిటికంటే కూడా వీటిల్లో కూడా 4 బేసిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందాక చెప్పిన ప్రొడ్యూసర్స్, డీకంపోజిషన్, ఎనర్జీ ఫ్లో, న్యూట్రియంట్ సైక్లింగ్. ఏబయోటిక్ కాంపోనెంట్స్ అనేది మెయిన్గా వాటర్. ఈ వాటర్లో అన్ని ఇనార్గానిక్, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ డిజాల్వ్ అయి ఉంటాయి అండ్ చాలా రిచ్ సాయిల్ డిపాజిట్స్ ఉంటాయి బాటమ్ ఆఫ్ ద పాండ్లో. సోలార్ ఇన్పుట్ ఉంటుంది, సైకిల్ ఆఫ్ టెంపరేచర్, డే లెంత్, అదర్ క్లైమాటిక్ కండిషన్స్ ఏంటంటే అన్నీ కూడా రేట్ ఆఫ్ ఫంక్షనింగ్ని అఫెక్ట్ చేస్తాయి. ఆటోట్రోపిక్ కంపోనెంట్స్కి వస్తే ఫైటోప్లాంక్టన్స్, ఇంకా కొన్ని ఆల్గేస్, ఫ్లోటింగ్ ప్లాంట్స్, సబ్మర్జ్డ్ ప్లాంట్స్, మార్జినల్ ప్లాంట్స్, ఈవెన్ ఎట్ ఎడ్జెస్లో. కన్జ్యూమర్స్ అనేవి జూ ప్లాంక్టన్స్ అన్నమాట. ఇక్కడ ఫ్రీ స్విమ్మింగ్, బాటమ్ డ్వెల్లింగ్ ఫార్మ్స్. ఫ్రీ స్విమ్మింగ్ అంటే పెలాజిక్, బాటమ్ డ్వెల్లింగ్ అంటే బెంథానిక్. ఇవన్నీ జూ ప్లాంక్టన్స్ కిందకే వస్తాయి. ఇవన్నీ ఫిషెస్ అన్నమాట. డీకంపోజర్స్ వచ్చి ఫంగై, బ్యాక్టీరియా, ఫ్లాజిల్లేట్స్, ఎస్పెషల్లీ బాటమ్ ఆఫ్ ద పాండ్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సిస్టము అన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. అండ్ ద బయోస్పియర్ యాజ్ ద హోల్ ఇదే సిస్టమ్ ఉంటుంది ప్రతి దగ్గరను. కన్జర్వేషన్ ఆఫ్ ఇనార్గానిక్ని ఆర్గానిక్గా, మళ్ళీ ఆర్గానిక్ని ఇనార్గానిక్గా.
ఇనార్గానిక్ని ఆర్గానిక్గా ఎలా కన్వర్ట్ చేస్తుందంటే రేడియంట్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చిన ఎనర్జీని తీసుకొని ప్లాంట్స్ ఆర్గానిక్గా కన్వర్ట్ చేస్తాయి. సో కన్జంప్షన్ ఆఫ్ ఆటోట్రోప్స్, ఇప్పుడు ఆటోట్రోప్స్ని ఏవి కన్జ్యూమ్ చేస్తాయి? హెట్రోట్రోప్స్ కన్జ్యూమ్ చేస్తాయి. సో మళ్ళీ ఆ హెట్రోట్రోప్స్ చనిపోతే అవి డీకంపోజిషన్ అయ్యి మినరలైజేషన్ ఆఫ్ డెడ్ మ్యాటర్ అండ్ దెన్ మళ్ళీ బ్యాక్ టు నేచర్ రిలీజ్ చేస్తుంది ఫర్ ద రీయూజ్ బై ఆటోట్రోప్స్. ఈ ఈవెంట్ రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఇది యూని డైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అన్నమాట. సో లోవర్ ట్రాపిక్ లెవెల్ నుంచి హయ్యర్ ట్రాపికల్ లెవెల్కి వెళ్తాయి. మళ్ళీ అక్కడి నుంచి డిసిపేషన్ జరిగి హీట్ లాస్ అయ్యి ఎన్విరాన్మెంట్లో ఇదే ప్రాసెస్ అనేవి తరోగా ఇదే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూసే టాపిక్లో మనం ప్రొడ్యూసర్స్ గురించి చూద్దాం, ప్రొడక్టివిటీ. సో అసలు ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే ఇనార్గానిక్ కాంపోనెంట్ని ఆర్గానిక్ కాంపౌండ్గా మార్చడమే ప్రొడక్టివిటీ. సో కాన్స్టెంట్ ఇన్పుట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ టు ఫంక్షన్ అండ్ టు సస్టైన్. ప్రైమరీ ప్రొడక్షన్ అనేది ఏంటంటే అమౌంట్ ఆఫ్ బయోమాస్ లేదా ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ టైం పర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫర్ ఎ ప్లాంట్ బై ద ఫోటోసింథసిస్. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ లేదా కిలో క్యాలరీస్ పర్ మీటర్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. రేట్ ఆఫ్ బయోమాస్ ప్రొడక్షన్ అనేదే ప్రొడక్టివిటీ అంటాం. ఇవి గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ లేకపోతే కిలో క్యాలరీ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్గా చేస్తాం. ఇవి డిఫరెంట్ ఈకోసిస్టంలో ప్రొడక్టివిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇవి రెండుగా డివైడ్ చేసాం, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఇంకా నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఆర్గానిక్ మ్యాటరు ఫోటోసింథసిస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది. మళ్ళీ ప్లాంట్స్కి కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి, రెస్పిరేషను, మెటబాలిజం ఇలాగా. వాటికి కొంత ఎనర్జీ వాడేసుకొని మిగిలింది హెటిరోట్రోప్స్కి ఇస్తుంది. దాన్నే మనం నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. సో నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేటరీ లాస్. దీన్నే మనం నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. దాని తర్వాత నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది అవైలబుల్ బయోమాస్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ హెటిరోట్రోప్స్కి అవైలబుల్ అయ్యే బయోమాస్ అది. సెకండరీ ప్రొడక్టివిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తారంటే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మ్యాటర్ బై ద కన్జ్యూమర్స్. ప్రైమరీ ప్రొడక్టివిటీ డిపెండ్స్ ఆన్ ప్లాంట్ స్పీషీస్ ఇన్హాబిటేటింగ్ ఏ పర్టికులర్ ఏరియా. ఇవి చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. న్యూట్రియంట్స్ అవైలబిలిటీ, ఫోటోసింథసిస్ కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టంలో ప్రొడక్టివిటీ అనేది మారుతూ ఉంటుంది. యాన్యువల్గా నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ హోల్ బయోస్పియర్లో తీసుకుంటే 170 బిలియన్ టన్స్ అన్నమాట ఆఫ్ డ్రై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. వెట్ వెయిట్ కాదు మనం తీసుకునేది, 170 బిలియన్ టన్స్ ఆఫ్ నెట్ డ్రై వెయిట్. సో ఆక్యుపైయింగ్ 70% ప్రొడక్టివిటీ ఓషన్ నుంచే వస్తుంది. అండ్ 70% ఆఫ్ ద సర్ఫేస్. ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఓషన్స్ అనేవి 55 బిలియన్ టన్స్. రెస్ట్ ఆఫ్ కోర్స్ ఆర్ ల్యాండ్. ఓకే, ఈ 170లో కూడా 55 బిలియన్ టన్స్ ఓషను. సో డిస్కస్ ద మెయిన్ రీజన్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఆఫ్ ఓషన్ విత్ యువర్ టీచర్. సో ఓషన్లో ఎందుకంత లో ప్రొడక్టివిటీ ఉంటుందో చూడాలి. సో ఇంకొకటి నెక్స్ట్ ఇది డీకంపోజిషన్ అనమాట. సో అసలు డీకంపోజిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కాస్త డీకంపోజ్ అయ్యి ఇనార్గానిక్ అవుతాయి. ఇందాకవి ఇనార్గానిక్ కాస్త ఆర్గానిక్ అయింది. ఇప్పుడు డీకంపోజిషన్ ప్రాసెస్లో ఆర్గానిక్ కాస్త ఇనార్గానిక్ అవుతుంది. సో యూ హ్యావ్ ఆల్రెడీ హర్డ్ ఆఫ్ ఎర్త్వామ్. ఎర్త్వామ్ని మనం ఏమని చెప్తాం? ఫార్మర్స్ ఫ్రెండ్ అని చెప్తాం. సో బికాజ్ ఇవేంటంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ డౌన్ చేసి సాయిల్లో లూజన్ చేస్తాయి అన్నమాట. సో కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ని లూజన్ చేస్తుంది సాయిల్లో. సిమిలర్లీ డీకంపోజర్స్ ఏం చేస్తాయంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ని ఇనార్గానిక్గా మార్చి లైక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, న్యూట్రియంట్స్, ఈ ప్రాసెస్నే మనం డీకంపోజిషన్ అంటాం. డెడ్ ప్లాంట్స్ అనేవి లీవ్స్, బార్క్స్, ఫ్లవర్స్, డెడ్ రిమైన్స్ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ ఫీకల్ మ్యాటర్, వీటన్నిటినీ కలిపి మనం డెట్రిటస్ అంటాం. ఇదే మెయిన్గా రా మెటీరియల్ ఆఫ్ డీకంపోజిషన్ అన్నమాట.
ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే ఈ ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్లో మనకి ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, క్యాటబాలిజం, హ్యూమిఫికేషన్, ఇంకా మినరలైజేషన్. ఓకే, ఈ ప్రాసెస్ని ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, క్యాటబాలిజం, హ్యూమిఫికేషన్, మినరలైజేషన్. ఫస్ట్ది డెట్రివోర్స్, అంటే ఇప్పుడు మనం ప్రొడ్యూసర్స్ అంటాం కదా, ప్రొడ్యూస్ చేసే వాటిని, ఇక్కడ డీకంపోజ్ చేసే వాటిని డెట్రివోర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్, ఇవి ఏం చేస్తాయంటే డెట్రివర్స్ని డెట్రిటస్ని చిన్న చిన్న పార్టికల్స్గా చేస్తాయి. ఈ ప్రాసెస్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అని పిలుస్తాం. సో బై ద ప్రాసెస్ ఆఫ్ లీచింగ్ ద్వారా ఏం చేస్తాయంటే వాటర్లో సాల్యుబుల్ అయ్యే ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ సాయిల్లోకి వెళ్ళిపోతాయి. సో ప్రెసిపిటేట్ అయిపోతాయి, అన్అవైలబుల్ సాల్ట్స్గా ప్రెసిపిటేట్ అయిపోతాయి అన్నమాట. బ్యాక్టీరియల్ ఇంకా ఫంగల్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే డెట్రిటస్ని సింపుల్ ఇనార్గానిక్ సబ్స్టెన్స్గా డైజెస్ట్ చేస్తాయి. దాన్నే మనం క్యాటబాలిజం అంటున్నాం. సో ఇంపార్టెంట్ టు నోట్ ఏంటంటే ఆల్ ద అబోవ్ స్టెప్స్ ఆఫ్ డీకంపోజిషన్ అనేది సైమల్టేనియస్గా ఆపరేట్ అవుతాయి, ఒకదాని తర్వాత ఒకటి కాదు. సో నెక్స్ట్ వచ్చి హ్యూమిఫికేషన్ ఇంకా మినరలైజేషన్ అనేది అక్కర్స్ డ్యూ టు డీకంపోజిషన్ ఇన్ ద సాయిల్. హ్యూమిఫికేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఒక డార్క్ కలర్డ్ అమార్ఫస్ సబ్స్టెన్స్ని, దాన్నే మనం హ్యూమస్ అంటాం, అది మైక్రోబియల్ యాక్షన్కి హైలీ రెసిస్టెంట్. సో అండర్గో డీకంపోజిషన్ అయితే వెరీ స్లో రేట్. సో ఇది కొల్లాయిడల్ ఇన్ నేచర్, ఒక బ్లాక్ కలర్లో కొల్లాయిడల్గా కాంపాక్ట్ స్ట్రక్చర్. ఇది న్యూట్రియంట్స్కి చాలా ఉంటాయి. దీన్ని జనరల్గా ఈ హ్యూమస్ని మనకి బయట మార్కెట్స్లో కూడా ఫర్టిలైజర్స్గా అమ్ముతారు. సో దీన్ని ఫర్దర్గా మైక్రోబ్స్ ఏం చేస్తాయంటే ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ ఒక్కొక్క దాంట్లో రిలీజ్ చేసి మినరలైజేషన్ ప్రాసెస్ అంటాం. సో డీకంపోజిషన్ అనేది లార్జర్గా ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్, ఖచ్చితంగా దీనికి ఆక్సిజన్ కావాలి. రేట్ ఆఫ్ డీకంపోజిషన్ అనేది కెమికల్ కంపోజిషన్ ఆఫ్ డెట్రిటస్ మీద బేస్ అయి ఉంటుంది, ఇంకా క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ మీద కూడా. పర్టికులర్గా క్లైమేటిక్ కండిషన్లో డీకంపోజిషన్ రేట్ అనేది స్లోగా ఉంటుంది అన్నమాట. సో లిగ్నిన్ ఇంకా కైటిన్ ఉంటే చాలా స్లోగా ఉంటుంది. అదే ఓన్లీ నైట్రోజన్ ఇంకా వాటర్ సాల్యుబుల్ లైక్ షుగర్స్ ఉంటే ఫాస్ట్గా ఉంటుంది. టెంపరేచరు, సాయిల్ మాయిశ్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ వీటిల్లో. డీకంపోజిషన్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ సాయిల్ మైక్రోబ్స్ మీద కూడా ఇంపార్టెంట్. వామ్ ఇంకా మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటే డీకంపోజిషన్ని బాగా ఫేవర్ చేస్తుంది. లో టెంపరేచరు, అనరోబిక్ అనరోబిజం అనేది ఇన్హిబిట్ చేస్తుంది అనమాట, డీకంపోజిషన్ని చేయనీదు. సో అప్పుడు ఆర్గానిక్ మెటీరియల్స్ ఎక్కువగా బిల్డప్ అయిపోతాయి దాంట్లో. సో ఇది డీకంపోజిషన్ గురించి. ఇక్కడ మనం పిక్చర్ చూస్తే ఇప్పుడు డ్రై లీవ్స్ ఇవన్నీ డెట్రిటస్. ఈ డెట్రిటస్ మీద ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్, ఎర్త్వామ్ మెయిన్గా. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఫంగై ఇంకా కొన్ని బ్యాక్టీరియాలు దాంట్లో నుంచి రిలీజ్ చేస్తాయి ఇనార్గానిక్ వాటిని. ఈ ప్రాసెస్ని మనం క్యాటబాలిజం అంటాం. దాని తర్వాత మనకి మళ్ళీ ఈ ఎర్త్వామ్స్ ఇవన్నీ ఫర్దర్గా డీకంపోజ్ చేస్తాయి. సో ఆర్గానిక్ రిచ్ సాయిల్ అది ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్, వన్ ఆఫ్టర్ వన్ ఇదే జరుగుతుంది. సో ఇందాక మనం చూసిన ప్రొడక్టివిటీ ఆర్గానిక్ టు ఇనార్గానిక్, ప్రొడక్టివిటీ అనేది ఇనార్గానిక్ టు ఆర్గానిక్, డీకంపోజిషన్ అనేది ఆర్గానిక్ టు ఇనార్గానిక్. సో రివర్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ.